శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మే 25, 2023 త్రిపుర రహస్య పుస్తకాన్ని లక్ష్మిగా చదువుతూ వివరిస్తుంది. నిన్న ఒక చాప్టర్ నిన్నంటే చదివిన దానికి కొంచెం కంటిన్యూ చేస్తున్నాను. దయాశాలి అయిన దత్తాత్రేయుడు ఇలా చెప్పాడు, ఈ విజ్ఞానం అంతటికీ పరమసారమును మరలా చెబుతున్నాను వినుము. చిదాత్మిక అయిన పరమేశ్వరి యొక్క స్వాతంత్ర్యానికి మాయా అని పేరు. దానికి దుర్ఘటములను సుసంఘటితముగా, అసంభవములను సంభవములుగా చేయు సామర్థ్యం కలదు. ఆ సామర్థ్యం చేతనే అది అద్దములోని ప్రతిబింబం వలె చిదాత్మలో జగత్తుని భాషింపచేస్తుంది. ఆ క్రమమును వినుము. స్ఫురణ చైతన్యానికి లక్షణం. నేను అనే స్ఫురణ లేక భావం అహంత. అంతా నేని అనే స్ఫురణ పూర్ణాహంత. చిదాత్మ యొక్క స్వరూపం పూర్ణాహంత. చిదాత్మ సృష్టి చేయాలని తలంచినప్పుడు పూర్ణాహంతలో 2 భాగములు ఏర్పడతాయి. అందులో ఒక భాగానికి పరిమితమై నేను అనే స్ఫురణ ఉండును. రెండవ భాగంలో నేననే స్ఫురణ వ్యాపించదు. అందువలన మొదటి భాగం అపూర్ణమైన అహంతగును. ఈ అపూర్ణమైన అహంతకు రెండవ భాగం బాహ్యంగా గోచరించును. అదే అవ్యక్తం. అపూర్ణాహంతయే సదాశివుడు. సదాశివుడు తనకన్నా భిన్నంగా అవ్యక్తమును చూస్తున్నా నేను ఇది అని ఎప్పుడూ భావిస్తూనే ఉండును. దేహాన్ని మనకన్నా భిన్నంగా చూస్తూ నేను ఇది అని ఎలా అభిమానిస్తున్నామో అలాగే సదాశివుడు అవ్యక్తమును నేను ఇది అని అభిమానించును అన్నమాట. ఆ అవ్యక్తమునే తన దేహంగా అది నేను అని సదాశివుడు అభిమానించినప్పుడు ఈశ్వరుడు అగును. నేను ఇది అని భావించినప్పుడు సదాశివునిలో చైతన్యానికి ప్రాధాన్యం ఉండగా, ఇది నేను అనే అవ్యక్తాన్ని అభిమానిస్తున్నప్పుడు ఈశ్వరుని యందు మాయకు ప్రాధాన్యం ఏర్పడుతుంది. ఈశ్వరుడు తన స్వాతంత్ర్యం యొక్క మహిమ వలన అవ్యక్తంలో అంటే తమస్సు, రజస్సు, సత్వం అనే గుణమును భాషింపచేసి ఆ గుణముల యందుల అభిమానంతో రుద్ర, బ్రహ్మ, విష్ణువులుగా భాషించాడు. వారితో పాటు దృశ్యములైన అనేక బ్రహ్మాండములు, వాటిని చూస్తున్న జీవులు భాషించారు. ఈ బ్రహ్మాండములలో ఉత్పత్తికి, స్థితికి, సంహారానికి కారణభూతమైన బ్రహ్మలు, విష్ణువులు, రుద్రులు ఎందరో ఏర్పడ్డారు. భార్గవ, జగత్తు యొక్క విధానం ఇది. ఇంత అద్దంలోని ప్రతిబింబం వలె భాషిస్తుంది. ఇది ఇలా కేవలం భాషిస్తున్నదే గాని ఇందులో ఏది పుట్టుట లేదు. ఈ జగత్తంతా ఎంతగా భాషిస్తున్నా దీనికి అద్దం వలె ఆధారంగా ఉన్న చిదాత్మ ఎప్పుడూ మార్పు చెందకుండా పూర్ణాహంత స్వరూపంతోనే ఉన్నది. చిదాత్మలో ఎంతగా అనేకత్వం భాషిస్తున్నా అది ఎప్పుడూ పూర్ణంగా అఖండంగానే ఉండు. నీవు నీ దేహంలో అంతటా నేననే భావంతో వ్యాపించి ఉండి ప్రత్యేకంగా కన్ను, చెవి మొదలైనవి అవలంబించి చూచుట, వినుట మొదలైన పనులను ఎలా నిర్వహిస్తున్నావో అలాగే చిదాత్మిక అగు పరమేశ్వరి పూర్ణాహంత రూపంలో ఉండి సదాశివుడు మొదలుగా క్రిమికీటకాదుల వరకు సకల జీవులలో అపూర్ణాహంతారూపమైన జీవభావంతో వ్యవహరిస్తున్నది. వాస్తవంగా అన్నిటి యందు భాషిస్తున్న చైతన్యం ఆమెయే. దేహమే నేననే భావంతో ఉన్న నీవు స్వయంగా వస్తువుల రూపాన్ని, రుచిని గ్రహించలేవు. నీవు చక్షుస్సు మొదలైన ఇంద్రియములతో తాదాత్మ్యాన్ని పొందినప్పుడే ఆ ఇంద్రియముల ద్వారములో రూపం, రుచి మొదలైన సకల విషయాల్ని గ్రహిస్తున్నావు. అలాగే సదాశివుడు కూడా సర్వాంతర్యామి అయి ఉండి బ్రహ్మ నుండి క్రిమికీటకాదుల వరకు సకల జీవులతో తాదాత్మ్యాన్ని పొంది
ఆయా జీవుల ద్వారములో జగద్ వ్యవహారమును నిర్వహిస్తున్నాడు. అద్దము తన యందు ప్రతిఫలిస్తున్న ఏ ప్రతిబింబం యొక్క విశేషాన్ని గ్రహించదు. అది ఎప్పుడు శుద్ధంగా నిర్వికల్పంగానే ఉంటుంది. అలాగే శుద్ధం నిర్వికల్పం అయిన నీ స్వరూపం కూడా దేనిని చూచుట లేదు, దేనిని వినుట లేదు, దేనిని గ్రహించుట లేదు. నిద్రలో ఇది అనుభవ సిద్ధమే. అలాగే ఆ పరమ చైతన్యం సమస్త జగత్తుకు ఆధారంగా ఉన్నప్పటికీ పదార్థాల భేదాలను కొంచెం కూడా గ్రహించదు, ఏ కార్యాన్ని చెయ్యదు. పరమ చైతన్య రూపిణైన పరమేశ్వరి యొక్క స్వాతంత్ర వైభవం వలనే ఈ జగత్తు అంతా అద్దములోని వలె ఆమె యందు ప్రతిబింబిస్తున్నది. అద్దము యొక్క ప్రకాశమే ప్రతిబింబాలకి ప్రకాశమైనట్లు జగత్తు యొక్క ప్రకాశం అంతా ఆమె ప్రకాశమే. ఆమె అంటే త్రిపురాది. ఈ జగత్తులో నీవు, నేను, ఇతరులు దృశ్యములను చూస్తూ ద్రష్టలుగా ఉన్నాం. ద్రష్టలుగా ఉన్న వీరందరూ దృశ్యములతో సంబంధం లేకుండా, వాటిని గ్రహించకుండా దృక్కుమాత్రంగా ఉన్నప్పుడు అందరి యొక్క స్వరూపము శుద్ధ చైతన్యమే అవుతున్నది. నిద్ర యొక్క దృష్టాంతమును అనుసరించి దీనిని గ్రహించవచ్చు. నిద్రలో ఏ ద్రష్ట ఏ దృశ్యాన్ని గ్రహించుట లేదు. అందువలన అప్పుడు ఈ ద్రష్టలందరూ సమానమైన స్థితినే పొందుతున్నారు. నిద్రలో రాజ్యం కనిపించదు కనుక రాజు నేను రాజును అనుకుంటలేదు. అలాగే పేదరికం తోచదు కనుక పేదవాడు నేను పేదవాడిని అనుకుంట లేదు. శరీరములు కనిపించవు కనుక ఎవరు నేను పురుషుడను, నేను స్త్రీని, నేను కుంటివాడను, నేను గుడ్డివాడు అనుకుంట లేదు. అలాగే జాగ్రత్త దశలో కూడా స్వరూపానుసంధానం యొక్క బలం చేత దృశ్యములతో సంబంధం లేకుండా ఉన్నప్పుడు ద్రష్టలకందరికీ శుద్ధ చైతన్యమే స్వరూపం అగును. ప్రతిబింబములు లేకపోతే అద్దం ఎలా శుద్ధంగా ప్రకాశించును, అలాగే దృశ్యములతో సంబంధం లేని చైతన్యం కూడా శుద్ధంగా ప్రకాశించును. ఆ శుద్ధ చైతన్యం మహానంద ఘనం. సకల జీవులు విషయభోగములచే ఏ ఏ ఆనందాల్ని పొందుతున్నారో ఆయా ఆనందాలకు అన్నిటికీ అది నిలయం. అందువల్లనే దాన్ని అందరూ కోరుతున్నారు. ఆత్మస్వరూపమే సుఖం. కావుననే ప్రతి వ్యక్తి స్వరూప సుఖమును కోరియే దేహాన్ని సాధనంగా వినియోగిస్తున్నారు. దేహాన్ని కష్టపెట్టి స్వర్గాదులను కోరుతున్నారంటే దేహం కూడా స్వరూపమైన సుఖమునకు లేదా ఆనందానికి సాధనం అవుతున్నదంటే స్పష్టం. విషయ సుఖముల వలన కలిగే ఆనందములన్నీ స్వరూపానందములో అల్పములైన అంశములు. నిద్రా విషయంలోనే ఇది స్పష్టంగా తెలుస్తోంది. ఎవడు ఏ విషయం వల్ల ఎంత సుఖపడుతున్నా కొంతసేపైన తర్వాత దానిని వదిలి నిద్రను పొందుతూనే ఉన్నాడు. అన్నం, పానం, స్త్రీభోగం మొదలైన ఏ విషయం నిద్రలో లేదు. అయినా అప్పుడు నిర్విషయంగానే సుఖం కలుగుతుంది. అది యథార్థంగా స్వరూపం వలన కలిగిన సుఖమే. కానీ అప్పుడు స్వరూపం తమస్సు చేత ఆవరించబడుతున్నది. అటువంటి నిద్ర చేతనే అంత సుఖం కలుగుతూ ఉండగా ఆవరణ రహితమై శుద్ధ చైతన్య రూపంలో ప్రకాశించే స్వరూపం వలన ఎంత ఆనందం కలుగునో ఊహించు. ఆ స్వరూపానందమే లోకంలో పెద్ద బరువును తల మీద నుండి దించినప్పుడు వలె లభిస్తున్నది. అన్నపానాది భోగ్య విషయముల వలన నిద్ర వలన కొంచెం కొంచెంగా లభిస్తుంది. మూఢులు ఆత్మసుఖమునే వివిధములైన విషయముల వలన కలుగుచున్నట్లుగా తలుస్తున్నారు. హృదయంలో మానవులకి అనంతములైన వాసనలు ఉన్నాయి. వాటిలో ఒకటి పైకి వచ్చి దానికి సంబంధించిన కోరిక తీవ్రంగా ఉన్నప్పుడు తక్కిన వాసనలన్నీ వెనుకబడి ఉంటాయి. కోరిక తీవ్రమైన కొద్దీ దుఃఖం ప్రబలుచుండు. కోరిన విషయం లభించగానే తల మీద నుండి పెద్ద బరువు దింపినట్లుగా స్వరూప సుఖమే కొద్దిగా భాసిస్తున్నది. మరొక వాసన పైకి వచ్చి దానివల్ల కోరిక ప్రబలం అవగానే ఈ సుఖం మరల మరుగున పడుతున్నది. కోరిన విషయం లభించగానే కోరిక వల్ల కలుగుతున్న తాపం పోయి మరల స్వరూప సుఖమే లేశమాత్రంగా భాసిస్తోంది.
కావున అందరికీ సకల విషయముల వలన స్వరూపమే సుఖముగా తోస్తున్నది. అద్దమును గురించి తెలియనంత వరకు పామర్లకు ప్రతిబింబాలు ప్రత్యేక వస్తువులుగా ప్రకాశిస్తున్నట్లు తోచును. కానీ అద్దమును గురించి తెలుసుకున్న తర్వాత వారు కూడా ఆ ప్రతిబింబముల యొక్క ప్రకాశం అంతా అద్దానికి సంబంధించిందే అని గ్రహిస్తారు. అలాగే తత్వాన్ని ఎరిగినవాడు జగత్తులో తోచుచున్న చైతన్యం, ఆనందం అంతా తన స్వరూపం మాత్రమే అని గ్రహించడు. మట్టి యందు కుండలు మొదలైనవి, బంగారంలో ఆభరణాలు, రాతిలో ప్రతిమలు ఎలా ఉన్నాయో అలాగే చిదాత్మలో జగత్తు ఉంది. జగత్ అసలే లేదు అనడం అపూర్ణమైన జ్ఞానమే. అద్దం యొక్క ప్రకాశం తప్ప ప్రతిబింబాలకి వేరుగా ప్రకాశం లేదు అని స్పష్టంగా తెలిసిన తర్వాత కూడా ప్రతిబింబాలు కనిపిస్తూనే ఉన్నాయి. అవి మాయమగుట లేదు. అలాగే చిదాత్మ కన్నా భిన్నంగా జగత్తు లేదు అని స్పష్టంగా తెలిసిన తర్వాత కూడా జగత్తు భాసిస్తూనే ఉంది. అది మాయమగుట లేదు. వ్యవహారంలో గోచరమవుతున్న జగత్తును ఇది లేదు అని శపించినంత మాత్రం చేత అది నశించదు. కావున జగత్తు చిదాత్మలో ప్రతిబింబం వలె ఉన్నదనుట సత్యం. దృశ్యం, దృక్కు అనే రెండింటి యందు దృక్కే ఉంది. దృశ్యం లేదని తలంచినప్పుడు దృశ్యం లేకుండాటనే సంకోచం ఏర్పడుతున్నది. అలా కాక దృశ్యం దృక్ స్వరూపంగా ఉంది అని తలంచినప్పుడు సంకోచమునకు అవకాశం లేదు. కావున ఇలా గ్రహించుట పూర్ణ విజ్ఞానం. అంటే దృశ్యము దృక్కు యొక్క స్వరూపంగా ఉంది. దృక్కే తన మహిమ యొక్క అతిశయం వలన దృశ్యత్వాన్ని పొందింది. ఇదే సకల శాస్త్రార్థానికి సారం. కావున బంధం లేదు, మోక్షం లేదు, సాధకుడు లేడు, సాధన లేదు. అఖండం, అద్వయం, చిత్శక్తి అయిన త్రిపురాదేవి ఒక్కరే భాషిస్తున్నది. ఆమెయే అవిద్య, విద్య, బంధం, మోక్ష సాధన కూడా ఆమెయే. తెలుసుకోవలసింది ఇదే, ఇంతకు మించి ఏదీ లేదు. భార్గవ, నీకు ఈ విజ్ఞాన క్రమమంతా మొదటి నుండి చెప్పాను. దీనిని చక్కగా తెలుసుకున్నవాడు ఎక్కడా దుఃఖమును పొందడు. ఇలా భార్గవరామ దత్తాత్రేయుల సంవాదమును హరితాయనుడు నారదునికి వివరించి మరల ఇలా అన్నాడు. మహర్షివయ్య, హేతువులతో అనుభవంతో వివరించబడిన ఈ జ్ఞానఖండమును వింటే ఎవనికైనా అజ్ఞానం వల్ల కలుగుతున్న భ్రాంతి ఎలా నశింపకుండును? దీనిని విన్న తర్వాత కూడా ఎవనికైనా భ్రాంతి తొలగకపోతే వాడు బండ వంటి వాడే అని చెప్పాలి. అటువంటి వానికి ఇక ఏ విధంగా జ్ఞానం కలుగును? ఒక్కసారి విన్నంత మాత్రము చేతనే ఈ జ్ఞానఖండం వల్ల జ్ఞానం దృఢంగా ఏర్పడింది. మందబుద్ధి గల వానికి రెండవసారి గాని మూడవసారి గాని పాపం నశించి విజ్ఞానం తప్పక కలుగును. ఈ గ్రంథమును లిఖించినచో రాగద్వేషాది రూపమైన దృష్టి దోషం నశించును. దీనిని పూజిస్తే చిత్తశుద్ధి కలుగును. దీనిని ఎల్లప్పుడూ పరిశీలిస్తూ ఉంటే కర్మవాసనలన్నీ నశించును. స్థావరం జంగమాత్మకమైన సర్వమునకు ఏది స్వరూపమై ఉన్నదో దేనిని చక్కగా విచారించి స్పష్టంగా గ్రహిస్తే ముక్తి కలుగును, లేకపోతే బంధమే కలుగును. ఆ చిత్శక్తియే త్రిపురాదేవి, ఆమెయే హ్రీం. ఇది ఇతిహాసములలో ఉత్తమమైన త్రిపురా రహస్యములోని 12,000 శ్లోకములు గల గ్రంథములోని జ్ఞానఖండములో శాస్త్రార్థ సంగ్రహము అనే 22వ అధ్యాయం. జ్ఞానఖండ సారము సంపూర్ణం. ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉందా? మేడం, ఒక చిన్న ఇది చెప్తారా? చెప్పండి. వినిపిస్తుందా అండి నా మాట? స్పష్టంగా వినిపిస్తుంది. వస్తుందా అండి? ఇక్కడ నుంచి విధములైన హృదయములందు మానవులకు ఒక్క నిమిషం అండి, వెనక పేజీ. మరి ఆ స్వరూపానందమే లోకమున పెద్ద బరువును తల మీద నుండి దించినప్పుడు అన్నపానాది భోగ్య విషయముల వలన నిద్ర వలన కొంచెం కొంచెముగా లభించుతున్నది స్వరూపానందం. మూఢులు ఆత్మసుఖమునే వివిధములైన విషయముల వలన కలుగుచున్నట్లుగా తలంచుచున్నారు.
అవును. హృదయములందు మానవులకు అనంతరములైన వాసనలు ఉన్నవి. దీన్ని ఒక్క నిమిషం చెప్పండి మేడం. అంటే ఒకసారి. మనందరికీ ఆ, నిద్ర వలన, తిండి వలన ఎన్నో రకాలుగా సుఖం వస్తుంది. ఈ సుఖం జ్ఞానం లేని మూఢులు ఏమనుకుంటారు, ఆహా ఈ పండు తింటేనే నాకు సుఖం వచ్చింది, ఈ పర్టికులర్ థింగ్ నేను అనుభవిస్తేనే సుఖం వస్తుంది అనుకుంటారు. జ్ఞానం ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది, అదంతా కూడా ఆత్మసుఖంలో భాగమే, అది తప్ప వేరే ఏమీ లేదు అని అర్థమవుతుంది. మూఢులు అంటే ఎవరికైతే జ్ఞానం ఇదే. లేదో వాళ్ళు ఇదన్నీ వేరు వేరు సుఖాలు అనుకుంటారు. అర్థమైందా? ఆహా. ఇంటి వల్ల వచ్చింది అదో రకం మరి అనుకుని ఇట్లా దాన్ని పట్టుకుని వేలాడతారు. ఆ, అలా మరొక రకమైన దాంతో వచ్చిన సుఖం ఇంకోటి అని, ఆ వస్తువుల్లోనే ఆ సుఖం ఉందని భ్రమిస్తూ ఉంటారు. కానీ జ్ఞానం ఉన్న వాళ్ళకి ఇదంతా ఆత్మసుఖంలోదే అని అర్థం అవుతుంది, భాగము అని తెలుస్తుంది. ఆ, అర్థమైందా? సరే. సరే అండి. అవును. నాకు ఇది ముందు నేనేమనుకున్నా అంటే పెద్ద బరువును తల మీద నుంచి దించినప్పుడు అంటే ఇది కూడా సుఖం కలిగిస్తుంది కదా తేలికైనప్పుడు. అది నాకు ముందు తెలియలేదండి. అది అర్థమైంది ఇప్పుడు. అలాగే ఆ సుఖం కోరిక బయట నుంచి లేదు, లోపల ఉన్నదే ఆ ఇట్లా వచ్చింది. అసలైనటువంటి ఆత్మసుఖమే ఈ రూపాల్లో మనం అనుభవిస్తాం. అందుకే చూడండి, కుక్క ఎముకను తిన్నప్పుడు ఎముక బాగుంటుంది, అవునండి. ఆ రక్తమే అందులోకి వెళ్తుంది. అవునవును. అవును. అలాగా మన లోపలి అవును. సుఖాన్ని అక్కడ పెడుతున్నాం, పెట్టి మనం అనుకుంటాం ఆ వస్తువుకి సుఖం ఉందనుకుంటాం. అర్థమైందా? అవును. ఇప్పుడు ఇప్పుడు అర్థమైందండి. చెప్పా. నేను ఈ ఉదాహరణ ఇది వరకు కూడా చదివానండి, నేను చదివాను. ఇప్పుడు నేను చిన్న బరువును తల మించి దించినప్పుడు అన్నది ముందు ఎందుకో అర్థం కాలేదు, అది తెలిసింది. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. మామూలుగా చెప్పండి. ఏంటంటే ఎవరైనా బాగా అంటే హృదయంతో పెట్టారనుకోండి, నాకేంటంటే అక్కడ అది ఎంతో రుచిగా ఉంటుంది, మామూలు అనుభవం. కానీ ఎన్నిసార్లు చెప్పినా వ్యక్తులు ఆ వస్తువు అంటే సుఖం అనుకుంటారు, ఇష్టం అనుకుంటారు. ఇక్కడ ఇది చాలా సూక్ష్మతరమైన విషయం. ఎవరైతే హృదయంతో పెడుతూ ఉంటారో అప్పుడు నాకేంటంటే అది ఎంతో రుచికరంగా ఉంటుంది. అంటే అదే వస్తువు ఒక అహంకారంతో నిర్లక్ష్యంతో పెడితే నాకు అది రుచిగా ఉండదు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. అంటే ఒకవేళ వస్తువులోనే రుచి ఉందనుకోండి, ఎప్పుడు తిన్న రుచిగా ఉండాలిగా, అలా ఎందుకు ఉండాలి కదా. ఉంటుంది? అవును. అంటే అలాగే ఎంత తపనతో ఉంటే అంత ఆకలి క్రియేట్ అవుతూ ఉంటుంది. వాళ్ళు తప్పించి పెడితే మామూలుగా ఏంటి, నాకు ఆకలి అంటే ఆ తపన నా హృదయంలో వెళ్ళి అక్కడ నాకు లోపల ఆకలిగా అంటే తినాలి అన్న స్థితి వస్తుంది. అంటే ఏంటి, ఇక్కడ ఇది ఎందుకు ఇది చెప్తున్నా అంటే ఇది నిజంగా జరుగుతున్నది. దీనికి కూడా అదే కారణం అండి. అక్కడ ఆ హృదయ తపనతో, అంటే మళ్ళీ ఇది వస్తువుకి సుఖం లేదు, వస్తువు ఏమీ సుఖం ఇవ్వట్లేదు కదా. అదే గాని సుఖం ఇస్తే, ఇప్పుడు నేనేదో గారెలు మీరు తెచ్చారనుకోండి, బాగున్నాయంటే ఎప్పుడు లక్ష్మి గారికి గారెలు ఇష్టమని తెస్తారు, అది బాగుండదు. ఎందుకంటే ఈసారి తపన లేకుండా గారెలే తెచ్చారు, మొదటిసారి తపనతో తెచ్చారు, ఆ తపన వల్ల నాకు రుచికరంగా ఉంది. అలాగే అంటే ఆత్మసుఖాన్ని జోడిస్తేనే వస్తువు ఏమో సుఖాన్ని ఇస్తుంది, వస్తువులో లేదు సుఖం. అందుకని మనం ఎక్కడ ఏ సుఖాన్ని పొందినా ఆత్మసుఖాన్ని పొందుతున్నాం. అజ్ఞానులు ఏమనుకుంటారు, అది బాహ్యంగా వస్తువులో ఉందనుకుంటారు. అర్థమైందా? ఇంకేమైనా డౌట్ ఉందా? అవును, అర్థమైందండి. మీరు చెప్పిన ఉదాహరణ ఇదివరకు నేను చదివానండి. ఆ కుక్క మాంసం ముక్కని అది ఎముక ముక్కని కొరకడం అది చదివాను. అది డైరెక్ట్ ఎగ్జాంపుల్. సుఖం అనేది ముందు మన మనసులోనే ఉంది, మన మనసులోనే ఉంది. వాడి సౌండ్ వస్తుంది, అందుకని మ్యూట్ చేస్తున్నా. సరే. దృశ్యం రూపంగా ఉంది అంటే దృశ్యం కూడా ఆ పరమాత్మ స్వరూపమే దృశ్యంగా కనిపిస్తుంది. దృక్ అంటే పరమాత్మ స్వరూపం.
అందుకని దృశ్యాన్ని దృక్స్వరూపంగా చూస్తే అసలు మనకి ఏ కన్ఫ్యూజన్, అది పూర్ణ విజ్ఞానం. అర్థమైందా? ఇంకేమైనా సందేహాలు ఉంటే అడగండి. రాతిలో ప్రతిబింబాలు ఎలా ఉన్నాయో అలాగే చిదాత్మలో జగత్తు ఉంది. జగత్ అసలే లేదు అని అనడం అపూర్ణమైన జ్ఞానమే. అయితే అద్దం యొక్క ప్రకాశం తప్ప ప్రతిబింబాలకు వేరుగా ప్రకాశం లేదు అని స్పష్టంగా తెలిసిన తర్వాత కూడా ప్రతిబింబాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు జ్ఞానికి ఇదంతా ఆత్మస్వరూపమే అని తెలిసిన జ్ఞానికి కూడా ఇంద్రియాలతో జగత్తు కనబడుతుంది, కానీ ఆయన లోపల ఉన్న ఆత్మస్వరూపాన్ని చూస్తాడు. అజ్ఞాని ఏం చూస్తాడు? భిన్న భిన్నమైన వస్తువులు దృశ్యాలుగా చూస్తున్నాడు. ఆ జ్ఞాని దృక్కునే చూడగలడు దృశ్యాలలో, అందుకని అదంతా దృక్ స్వరూపంగా కనబడుతుంది. సో ఇక్కడితో మన త్రిపుర రహస్యం అయిపోయింది. జ్ఞానఖండం అంటే ఇది హరితాయనుడు నారద మహర్షికి వినిపించాడు. ఇది మొత్తం అన్ని గ్రంథాల సారం త్రిపుర రహస్యంలో ఉంది. అందుకే దీని యొక్క ఇప్పుడు ఇంకా బాలప్రియ ఉంది, చదవాలి నేను. బాలప్రియ అన్నది ప్రతి దానికి 2-3 అధ్యాయాలకు కలిపి ఇస్తున్నారు. శుష్క తర్కం మీద అభిమానం వలన ఎంత అనర్థం సంభవించునో వసుమంతుని వృత్తాంతం వలన స్పష్టమవుతోంది. వసుమంతుడు అష్టకుని ఆక్షేపించినప్పుడు ఆయన జ్ఞాని అగుటచే శుష్క తార్కికంతో ప్రసంగించుట వ్యర్థమని శాంతుడై ఊరుకున్నాడు. కానీ శిష్యుడగు కాశ్యపుడు క్రుద్ధుడై వసుమంతుని శపించాడు. అతడు శపించగలిగాడు అంటే తపశ్శక్తి సంపన్నుడే అని గ్రహించవలసి ఉంది. అంటే శిష్యుడు కూడా తపశ్శక్తి సంపన్నుడే. 2, అటువంటి తపస్సు ఎందుకు కోపించాడు? అలా కోపించడం అయుక్తం అని ఎవరు అనలేదు. తంగండు కుమారుని మందలించినట్లు అష్టకుడు శిష్యుని మందలించలేదు. ఎందువలన? గురువుకు అవమానం జరుగుతూ ఉండగా చూసి సహించుట సమర్థుడైన శిష్యునకు తగదు. అంటే వసుమంతుని తర్కంలో జయించుట అసాధ్యమని నిశ్చయమైంది. అటువంటప్పుడు వాదాన్ని విరమించి మౌనాన్ని వహించి ఉన్న జ్ఞానిని తమ ఆచార్యుని అక్రమంగా ఆక్షేపిస్తున్న వసుమంతుని నిలుపుటకు శపించుట తప్ప వేరే మార్గం లేదు. సమర్థుడై ఉండి గురువు అవమానింపబడుతుండగా చూస్తూ ఊరకుండుట శిష్యునికి అధర్మం. అధర్మం పాపమును కలిగించును. అందువలన అధర్మమునకు వెరచి కాశ్యపుడు గురునిందను నిరోధించుటకై వసుమంతుని శపించాడు. ఆ కారణం చేత ఎవరూ కూడా కాశ్యపుని ఆక్షేపించలేదు. 3వ పాయింట్, వసుమంతుడు తనను శపించిన కాశ్యపుని ప్రార్థించకుండా అష్టకుని ప్రార్థించుట గమనింపదగింది. గురువు యొక్క సమక్షంలో శిష్యుని ప్రార్థించుట అసంగతం. తప్పైనా ఒప్పైనా శిష్యుని చర్యను చక్కబెట్టవలసిన వాడు గురువు. అందువలన ఆయననే ప్రార్థించుట మర్యాద. అలాగాక కాశ్యపునే ప్రార్థించిన అతడు, అయ్యా, నేను నా కొరకు నిన్ను శపించలేదు. మా గురువుకు నీవు కష్టం కలిగించుటచే నిన్ను శపించాను. వారే అనుగ్రహించాలి, నాదేమీ లేదని చెప్పును. మరియు కొందరికి అంటే నాదేమీ లేదు అని చెప్తాడు. మరియు కొందరికి పరీక్షిత్తు విషయంలో శృంగికి వలె శపించే శక్తి ఉండునే గాని దానిని పరిహరించగల శక్తి ఉండదు. అందువల్ల వసుమంతుడు అష్టకునే ప్రార్థించాడు. 4వ పాయింట్, చెట్టుపై బ్రహ్మరాక్షసుడు ఉన్నాడని అతడు పండితులను శాస్త్రంలో ఓడించి భక్షిస్తున్నాడని విన్నప్పుడు శాస్త్రవాదం చేయాలని రుక్మాంగదుడు కుతూహలం చెందాడు. హేమాంగదుడు కుతూహలానికి ఊరకనే ఉన్నాడు. కుతూహల పడక ఊరకనే ఉన్నాడు. అన్నగారు బయలుదేరేటప్పుడు హేమాంగదుడు అతనిని అనుసరించాడే గాని వారించలేదు. మరియు అది చాలా సాహసకృత్యం. ఓడితే అన్నగారు రాక్షసుంచే భక్షించబడదు. అయినా హేమాంగదుడు అన్నను వారించడానికి ప్రయత్నం కూడా చేయలేదు. ఎందువలన?
బ్రహ్మరాక్షసుని చేత పండితులు భక్షించబడుతున్నారని విన్న తర్వాత క్షత్రియులుగా బ్రహ్మరాక్షసుని ఎదుర్కోవలసిన ధర్మం రాజకుమారుల యందు ఉంది. అయినా ఆ బ్రహ్మరాక్షసునితో యుద్ధం చేయడానికి వీలు లేదు. అతడు శాస్త్రవాదాన్ని నిమిత్తంగా చేసుకుని పండితులను భక్షిస్తున్నాడు కావున వానిని శాస్త్రవాదంతోనే జయించాలి. ఈ కారణం చేత హేమాంగదుడు అన్నను వారించలేదు. వసువంతుడు హేమాంగదునితో శాస్త్రవాదాన్ని పూనుకోకుండా గూఢములైన తత్వ ప్రశ్నలను అడిగాడు. శాస్త్రవాదములో అతడు అమిత కౌశలం గలవాడు మరియు అష్టకుని జయించినవాడు. ఇప్పుడు రుక్మాంగదుని కూడా జయించాడు. అటువంటి వానికి హేమాంగదుని జయించట కష్టం కాదు. అయినా అతడు అలా ఎందుకు చేయలేదు? అతడు రుక్మాంగదునితో వాదం చేస్తున్నప్పుడు హేమాంగదుని చర్యను కనిపెడుతూనే ఉన్నాడు. అన్నగారు ఓడిపోయి పట్టుబడినప్పుడు హేమాంగదుడు పామర్ల వలె దుఃఖించలేదు, ఆవేశపడలేదు. పైగా అతడు క్షత్రియ ఉచితంగా నన్ను కూడా వాదనలో జయించి మా అన్నతో కలిసి భక్షించుము అని పలికాడు. అన్నను విడిపించడానికి ఉపాయం ఏమైనా ఉన్నదేమో అని అతడు ప్రయత్నించసాగాడు. అతని మాటలలో చర్యలలో కొంచెం కూడా ఉద్వేగం కనిపించలేదు. అందువలన వసువంతుడు ఇతడు తత్వజ్ఞుడై ఉండును, లేకపోతే ఇంత ధైర్యం ఉండవు. ఇది స్థితప్రజ్ఞుని లక్షణం. కావున ఇతడు నా గూఢ ప్రశ్నలకు సమాధానం చెప్పగలడు. అలా అయితే నాకు పాప విముక్తి, శాప విముక్తి కలుగును. ఇతడు చెప్పలేకపోతే ఎలా అయినా భక్షిస్తాను కదా అనుకుని గూఢ ప్రశ్నలను అడిగాడు. అతడు ఆశించినట్లే హేమాంగదుడు ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. శాస్త్రవాదమే అయితే హేమాంగదుడు ఓడిపోయి ఉండును. హేమాంగదుడు జ్ఞానియే. జ్ఞానికి సకల శాస్త్రములు వచ్చి ఉండాలనే నియమం లేదు. జ్ఞాని సర్వజ్ఞుడు కదా, అతనికి అన్ని విషయాలు తెలిసి ఉండవా అంటే సమాధానం తెలిసి ఉండవు. ఆత్మ కన్నా అన్యంగా ఏదీ లేదు. ఆత్మ వల్లనే సర్వమునకు అస్తిత్వం, జ్ఞానం, ఆనందం కలుగుతున్నాయి అని రూఢిగా తెలుసుకొనుటయే జ్ఞాని యొక్క సర్వజ్ఞత్వం. వస్తు విశేషములు, భూత భవిష్యత్ వర్తమానములు తపస్సిద్ధులైన జ్ఞానులకు, వశిష్ఠాది మహర్షులకు కొందరికి తెలిసి ఉండవచ్చును. బ్రహ్మజ్ఞానం గలవారందరికీ అటువంటి శక్తులు ఉండాలి అనే నియమం లేదు. 6వ పాయింట్. హేమాంగదుని వలన తత్వోపదేశాన్ని పొందిన వసువంతుడు అతనికి నమస్కరించలేదు. హేమాంగదుడే వసువంతుడికి నమస్కరించాడు. వ్యవహారంలో ధర్మమే ప్రమాణం కాని జ్ఞానం కాదు. అందువలన జ్ఞాని అయిన హేమాంగదుడు బ్రాహ్మణుడైన వసువంతుడికి నమస్కరించాడు. అతడు రాజకుమారులను దీవించాడు. 7వ పాయింట్. గ్రంథం సమాప్తమైంది. మహాత్మ్య ఖండములో దత్తగురు సృష్టి క్రమమును చెప్పునప్పుడు పరశురాముడు కొన్ని సందేహములను అడిగాడు. ఆయన వాటికి అప్పుడు సమాధానం చెప్పకుండా తర్వాత చెబుతాను, ఇప్పుడు చెప్పరాదని కువలుని కథను ఉదాహరించాడు. జ్ఞానఖండములో ఆ ప్రశ్నలకి ఇవి సమాధానములని ఎక్కడా చెప్పబడలేదు. అయినా పరశురాముడు వాటిని మరల అడగలేదు. అనగా ఆయనకు ఆ సందేహాలు తీరాయన్నమాట. ఆ సందర్భం ఇది. దేవి త్రిమూర్తులను సృష్టించి బ్రహ్మదేవుని జగత్ సృష్టి గావింపు అని ఆదేశించింది. ఆయన చుట్టూ చూశాడు. మొదట అనంతమైన ఆకాశమే కనిపించింది. తర్వాత ఆయన చూస్తుండగా పంచభూతములు పైకి వచ్చాయి. ఈ భూతములు అప్పటికే సిద్ధమై ఉంటే వీటిని సృష్టించింది ఎవరు? సిద్ధములై ఉన్న ఆ భూతములు మొదట బ్రహ్మదేవునికి ఎందుకు కనిపించలేదు? భూత సృష్టికి పూర్వమే త్రిమూర్తులకు దేహములు ఎలా కలిగాయి? బ్రహ్మదేవితో మాట్లాడడానికి శబ్దం ఎక్కడ? ఇవి ఆయన అడిగిన సందేహములు. వాటికి సమాధానములు మనం ఇలా గ్రహించవచ్చు. దేవి త్రిమూర్తులను అపంచీకృతములైన సూక్ష్మభూతములలో సృష్టించి ఉండును. ఆ 3 శరీరములు కాకుండా తక్కిందంతా ఆకాశమాత్రంగా సర్వవ్యాపకమై ఉన్నది. సూక్ష్మభూతముల సృష్టితో త్రిమూర్తుల యందు శబ్దమే గాక ఇంద్రియ వ్యాపారం కూడా ఆరంభమైంది. అందువలననే వారు ఇంద్రియములను నిగ్రహించి తపస్సు చేయుట సంభవమైంది. తరువాత బ్రహ్మ సృష్టి చేయదలిచి చుట్టూ చూడగానే సూక్ష్మభూతముల యందు చలనం ఆరంభమై అవి పరస్పర సమ్మేళనముతో స్థూలభూతములుగా రూపొందాయి. ఆ స్థూలభూతములతో ఆయన జగత్తును సృష్టించాడు. కావున స్థూలభూతములు బ్రహ్మ యొక్క వీక్షణం చేతనే సిద్ధములైనవి, అంతకు పూర్వం లేవు. అందువల్లనే ఆయనను అవి మొదట కనిపించలేదు. ఆయనయే వాటికి కర్త.
సృష్టి యొక్క ఆరంభంలో ఆ దేవి చైతన్య రూపిణి అయి ప్రకాశిస్తున్నది. అప్పుడు ఆమె ఒక్కరే ఉన్నది, ఇతరమేమీ లేదు. అలా ఉన్న ఈ శక్తి తన స్వాతంత్రం చేత సృష్టి చేయుటకు ఉన్ముఖురాలు కాగానే ఇచ్ఛ కలిగింది అని దత్తగురువు చెప్పాడు. దేవి చైతన్య రూపిణిగా ఉన్నది అంటే చైతన్యం ఒక్కటే ఉన్నదన్నమాట. చైతన్యమే బ్రహ్మం లేదా ఆత్మ. రెండవ వస్తువు లేకుండా బ్రహ్మం ఒక్కటే మొదట ఉంది అని వేదం కూడా చెబుతోంది. ఒకటిగా ఉన్న వస్తువు నుండి రెండవది ఎలా పుట్టును? ఆత్మ నుండి ఆకాశం పుట్టింది అన్నప్పుడు ఆకాశం అంతకు పూర్వం అవ్యక్తంగా ఉండి అప్పుడు ప్రకాశించిందా లేక కొత్తగా పుట్టిందా? అది అంతకు పూర్వం లేదా అప్పుడు పుట్టింది అనడం శాస్త్ర విరుద్ధం. అభావం నుండి లేదా శూన్యం నుండి వస్తువు పుట్టదు, ఉన్నది నశించదు, లేనిది పుట్టదు. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః. అలా అయితే ఆకాశం అంతకు ముందే ఉండి సృష్టి ఆరంభంలో ప్రకాశించిందని చెప్పాలి. అలా అయితే ఆత్మ అద్వితీయంగా ఒక్కటిగా ఉందని చెప్పడానికి కుదరదు. కావున ఆత్మ ఒక్కటే ఉంది. ఆకాశం దానితో సమానమైన రెండవ వస్తువు కాదు. అది అద్దములో ప్రతిబింబం వలె ఆత్మలో తోస్తున్నది. ప్రతిబింబం అద్దము కన్నా భిన్నంగా ఒక వస్తువు ఎలా కాదో అలాగే ఆకాశం కూడా ఆత్మ కన్నా భిన్నంగా వేరొక వస్తువు కాదు. ఆకాశమునకే వస్తుత్వం లేనప్పుడు దాని నుండి పుట్టినట్లుగా తోస్తున్న తక్కిన భూతములకు, వాటి గుణములకు, కార్యములకు వస్తుత్వం సంభవమే కాదు. ఇంద్రజాలములో చెట్టు యథార్థమైన వస్తువు కానప్పుడు దాని యందు కనిపించే ఆకులు, కొమ్మలు, పువ్వులు, పండ్లు అన్నీ మిథ్యయే కదా. కావున ఆత్మ ఒక్కటే ఉంది. అదే దృక్కు. దాని అందే జగద్రూపమైన దృశ్యమంతా తోచున్నది. ఎన్ని ప్రతిబింబములు ఎలా మారుతున్నా అద్దానికి మార్పు లేనట్లు దృశ్యమైన జగత్తు ఎలా మారుతున్నా దృక్కు మారదు. ఆ దృక్కు లేదా ఆత్మయే మన యందు నేను అని స్ఫురిస్తున్న చైతన్యం. ఆ చైతన్యానికి తన యందు ప్రతిబింబిస్తున్న జగత్తుతో, సంసారంతో ఎప్పుడూ ఎటువంటి సంబంధము లేదు. అందువలన మన ఆత్మ నిత్యశుద్ధం, నిత్యముక్తం. అది ఎప్పుడూ సంసారం చేత బద్ధము కాలేదు. నేను సంసారం చేత బద్ధుడనై ఉన్నాను, ఇంకా ముక్తుడను కాలేదు అనుకొనుటయే అజ్ఞానం. నేనెప్పుడూ బద్ధుడను కాను, ఎల్లప్పుడూ ముక్తుడనే, ఆనందమే నా స్వరూపం అని రూఢంగా తెలుసుకుని ఆ స్థితిలో ఉండుటయే జీవన్ముక్తి. ఇదే సకల శాస్త్రానికి సారం. తాను మార్పు చెందకుండా తన యందు జగత్తును భాసింపచేస్తున్న ఆత్మ యొక్క శక్తియే దాని స్వాతంత్ర్యం. జగత్తు చేత ఎప్పుడూ కొంచెం కూడా ప్రభావితం కాకుండాయే ఆత్మకు స్వాతంత్ర్యం. ఆత్మయే త్రిపుర, త్రిపురయే హ్రీం. గజ్య కౌండిన్యస గోత్రుడు, ఆపస్తంభ సూత్రుడు, పోలూరి నరసాంబ నారాయణమాత్య పుత్రుడు అయిన హనుమ జానకీరామ శర్మచే రచించబడిన బాలప్రియ వ్యాఖ్యాసమేతమైన త్రిపుర రహస్య జ్ఞానఖండ సారము సమాప్తము. ఇక్కడితో ఇది అయిపోయింది. ఈ బాలప్రియ కూడా అయిపోయింది, ఈ పుస్తకం కూడా అయిపోయింది. ఇంకా రేపు మనం కీ టు థియాసఫీ చదువుతాం. ఓకే అండి, అర్థమైందా? ఇదంతా ఉన్నది ఒక్క ఆత్మతత్వమే. అది ఇన్ని వస్తువులుగా ప్రకాశిస్తోందన్నారు, సృష్టించబడలేదు ఇవేవి. అందుకనే అద్దంలో ప్రతిబింబంలాగా ఆత్మతత్వంలో జగత్తంతా భాసిస్తోంది. అర్థమైందా వసంత గారు, సీత గారు? మేడం, మిగిలిన గ్రంథాలు ఏవైనా చదివినప్పుడు కూడా చివరికి చెప్పబడే తత్వమే ఇదేనండి. అందువల్ల ఇది మళ్ళీ రిపీట్ చేస్తూ బాగా విపులంగా చర్చించారు త్రిపుర రహస్యం. అందుకే నాకు ఈ త్రిపుర రహస్యం కావాలని నేను అడిగానండి, చెప్పించుకోవాలి అని. అంటే మీరు అడుగడుగునా డౌట్ అడుగుతూ ఉంటే ఇది ఇంకా బాగుంటుంది. అంటే ఎక్కడ అర్థం కాలేదో అక్కడ ఆపేస్తే అవును. అది నేను ఆనందిస్తాను. ఎందుకంటే ఈ జ్ఞాపకం పెట్టుకుని అడగడం కష్టం.
అలా ఎక్కడికక్కడ అడిగినా నాకేం ఆ. డిస్టర్బెన్స్ లేదు. మొట్టమొదటి త్రిపుర రహస్యం చెప్పినప్పుడు కూడా నేను అదే చెప్పాను, ఓహో ఎక్కడికక్కడే ఆ, అడగండి అని. అప్పుడు అందరూ అదే 23 మంది ఉండేవారు, ఆ, అలాగ అడిగేవారు. అవును ఆ, అడిగితే కదా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను, ఏమంటారు? అవును అవునండి